లో పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు. సిగ్గు సిగ్గు, ఇట్స్ అన్ ఇన్సల్ట్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మవారి పూజ ఇది. మూకాంబికాదేవి ఎవరామె? ముగ్గురమ్మల మూల స్వరూపం మూకాంబికాదేవి. శివశక్తి ఆమె. ఆ శక్తి దగ్గరికి కుటుంబ సమేతంగా హరీష్ రావు గారు పూజకు పోతే క్షుద్ర పూజలకు పోయినరని మాట్లాడటానికి నోరెట్లా వచ్చిందా? ఆమె నోరు పడిపోతుంది. అమ్మవారిని అపహాస్యం చేసి పనికిరాని రాజకీయాలకు ఎవడు గుంజినా నేను శాపాలు పెడుతున్నాను కాదు, ఇది సత్యం తథ్యం. ప్రకృతికి వ్యతిరేక. ప్రకృతి అమ్మ అంటే ప్రకృతి, శక్తి అంటే ప్రకృతి, మూకాంబిక అంటే ప్రకృతి. ప్రకృతిని నువ్వు ఇవాళ రాజకీయాల్లోకి లాగి చిల్లర మల్లర ప్రచారాలు చేసి ఆ ప్రకృతి తల్లికై పూజలు చేస్తున్నట. వర్షాలు పడతలేవంటే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తుందట అని చెప్పని తల్లిని అపహాస్యం చేస్తూ అవగౌరవపరుస్తూ ఉంటే మీ నోళ్లు పడిపోతాయి. పదవులు దేవుడెరుగు తరిమి కొడతారు. హిందుత్వాన్ని అగౌరవపరుస్తున్నారు, హిందూ తల్లులను అగౌరవపరుస్తూ ఉన్నారు. రాజకీయాల కోసం, పనికిరాని రాజకీయాల కోసం ఇవాళ చిల్లర మల్లరగా ఇవాళ దేవతలను కూడా వదిలిపెట్టారు. మీరు తండ్రి లాంటి కేసీఆర్ని వదిలిపెట్టారు, తల్లుల్ని వదిలిపెట్టారు, కొడుకులను వదిలిపెట్టారు, ఆఖరికి దేవతలను కూడా వదిలిపెట్టారు అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ. ఈ ఫోటో చూడు రేవంత్ రెడ్డి. నాకు తెలుసు రామ్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టితే నీకు చెప్పకుండా పెడతాడని నేను అనుకోవట్లేను. నువ్వే పెట్టించుంటావు. అమెరికాలో ఉన్న అద్దంకి దయాకర్తో మాట్లాడించినా లేకపోతే రామ్మోహన్ రెడ్డితో మీరు ప్రెస్ మీట్ పెట్టించినా ఐ డోంట్ నో వెదర్ దట్ ప్రెస్ మీట్ హ్యాస్ ఎ కలెక్టివ్ కన్సెన్సస్ ఆఫ్ ద క్యాబినెట్. మహేష్ గౌడ్ గారికి తెలిసి పెట్టినో పెట్టలేక తెలియదు, కానీ ఇది విజయ్ ఎక్కడికి పోయిండు? కొల్లూరు మూకాంబికా టెంపుల్ సిల్వర్ స్వాట్ టు డేటీ అని చెప్పని అక్కడేదో ఆయన గిఫ్ట్ ఇచ్చిండ్రు అని చెప్పని పూజ ఇది. మరి ఈయన కూడా క్షుద్ర పూజలే చేసిండా మూకాంబిక అమ్మవారి గుడి దగ్గర? రాహుల్ గాంధీ పక్కనే కూర్చుంటున్నాడు కదా విజయ్ దగ్గర. మీ మద్దతుతోటే ఇవాళ అధికారంలో ఉన్నాడు అని చెప్పబడుతున్నటువంటి ఒక విజయ్ మూకాంబిక అమ్మవారి దగ్గర పోయిన రేవంత్ రెడ్డి. హరీష్ రావు గారి నిన్నమన్నెట్లయితే పోయినరో విజయ్ గారు కూడా అట్లే పోయిన. మరి ఏమంటా ఉన్నావు? ఈయన కూడా క్షుద్ర పూజ చేసిండా? సమాధానం చెప్పమని నేను కోరుతా ఉన్నాను. షిమోగా ప్రాంతం, షిమోగా ఆదిగురు శంకరాచార్యులు తిరగాడినటువంటి ఒక గడ్డ అది, ఆ ప్రాంతం అది. ఆ ప్రాంతంలో అనేక దేవదేవతలు అక్కడ కొలువై ఉన్నటువంటి ఒక ప్రాంతం అది. అక్కడనే పరిసరాల్లో శృంగేరి పీఠం ఉంటుంది, అక్కడే మూకాంబిక అమ్మవారు ఉంటుంది, అక్కడే గణపతి దేవుళ్ళ ఆలయాలు ఉంటాయి, కొంత సమీపంలో కుక్కీ దేవతలు ఉంటాయి. అదొక దైవక్షేత్రం. ఆ దైవక్షేత్రానికి పోతే క్షుద్ర పూజలని చెప్పి మాట్లాడితే కాశీ మీకు తెలిసి ఉంటుంది, రేవంత్ రెడ్డికి తెలవాలని చెప్తున్నాను. అది వారణాసి కాశీ మహాశ్మశానం అంటారు. అక్కడ వారాహి అమ్మవారు ఉంటారు. కామాఖ్యకు పోతే అష్టాదశ పీఠాలను ఉంటాయి. బలులు ఇస్తారు అక్కడ కూడా. చతుర్బలి అంటారు. దున్నపోతును బలిస్తారు, మేకలను బలిస్తారు, పావురాలను బలిస్తారు, గుమ్మడికాయలను బలిస్తారు, పంచబలి అంటారు. అంత అందరు క్షుద్ర పూజలు చేసినట్టేనా? ఏం సంస్కారం ఇది? ఏం రాజకీయ సంస్కారం ఇది? నేను వేళ కొన్ని విషయాలు అడగదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారిని. ఇది విజయ్ది అయిపోయింది కదా, అయినా చూడు.